when your vehicle was here, there were many customers walking in. This is right with Vijay's car bike. Yeah. I started following your page once I saw that. ఈ కార్ చాలాసార్లు అమ్మేద్దామని చెప్పి అనుకున్నా కానీ కుదరలేదు. కార్ని కొంచెం మాడిఫై చేద్దామని చెప్పి అనుకుంటున్నా. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అదృష్టం. 2 years తర్వాత అనుకుంటాం అంతే కదా. I mean, for example, na wait to China, I thought it will be very difficult, but he made it very easy. ఇప్పుడు హిమాలయన్ 750 లాంచ్ అయింది అనుకో, 750 అండ్ దీనికి మొత్తం ఒక కొత్త లుక్ ఇవ్వడానికి. అందరికీ నమస్తే, నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్, దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ థింగ్ చేయడానికి బయటికి వెళ్తున్నాం. ఎక్సైటింగ్ థింగ్ ఆన్ మై కార్. ఈ కార్ అందరికీ గుర్తుంది కదా. ఈ కార్ చాలాసార్లు అమ్మేద్దామని చెప్పి అనుకున్నా కానీ కుదరలేదు. ఫస్ట్ ఈ కార్ అమ్మాలంటే కొత్త కార్ కొన్నాయని డబ్బులు ఉండాలి, అన్ని పైసలు లేవు కాబట్టి ఈ కార్ అమ్మలేదు. ఆల్రెడీ మన దగ్గర ఉంది, మా తమ్ముడిది తారు ఉంది. కానీ అవసరానికి బట్టి కార్ యూజ్ చేస్తాను నేను. అవసరం లేనప్పుడు అనవసరంగా మనము ఆ కార్ తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకొని అది అవసరం లేదు. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కారే యూజ్ చేస్తాను నేను. అండ్ ఈ కార్ ఇప్పుడు అమ్మలేం కాబట్టి ఈ కార్ని కొంచెం మాడిఫై చేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఎట్లుందా ఐడియా? బాగుందా బాలేదా? మీరు చెప్పండి కామెంట్స్లో. సో ఈ కార్ని డిఫరెంట్గా మాడిఫై చేయడానికి ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా మాడిఫై చేస్తాం అండ్ ఆ ప్లేస్ గురించి మొత్తం మీకు డీటెయిల్గా చెప్తా. పదండి ఆ దేవుడి పేరు తీసుకొని ఈ డ్రైవ్ స్టార్ట్ చేద్దాం హైదరాబాద్ లోపలనే. చలో, జై బోలో గణేష్ మహారాజ్కి జై అండ్ జై బజరంగ్ బలికి తోడు దుష్మన్ కిన్నరి జై మందిరా. 3, 2, 1 గో. నా ఎంబడి ఆదిత్య కూడా వస్తుండ అనమాట. ఇంతసేపు ఆదిత్యనే కార్ డ్రైవ్ చేస్తుండే. అండ్ సాయంత్రం ఆల్మోస్ట్ టైం ఎంత అవుతుంది? 5:54 అవుతుంది. అప్పటి నుంచి మేము మార్నింగ్ నుంచి కొంచెం షూట్స్ అవి ఉండే అవన్నీ వేసుకొని అట్లా బయటికి వచ్చినాం. అండ్ ఇప్పుడు కార్ మాడిఫికేషన్ ప్రాసెస్లో మాడిఫై కంటే ముందు సాయంత్రం అవుతుంది కదా, మంచి ఛాయ్ తాగుదాం. హైదరాబాద్లో ఇట్లాంటి ఛాయ్ తాగి మస్తు రోజులు అవుతుంది. అంటే బయటకు పోయినప్పుడు ఛాయ్ దొరకది, ఏం దొరకది. ఛాయ్ తాగాలంటే ఈడికి రండి, పిస్తా హౌస్. ఈడ క్రేజీ ఉంటుంది. ఈడనే కాదు, హైదరాబాద్ లేనైనా మంచిగా ఇరానీ ఛాయ్ క్రేజీగానే ఉంటుంది. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ టు హ్యావ్ ఛాయ్. హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఇది ఒక అదృష్టం. సాయంత్రం కాగానే ఇరానీ ఛాయ్ విత్ బిస్కెట్, ఇది బెస్ట్ స్నాక్. క్రేజీ. ఈ రోడ్లకు రాగానే మొత్తం మెమరీస్ అంతా రిఫ్రెష్ అయిపోయినాయి. ఈ రోడ్ ఏదో ఎవరైనా గెస్ చేయగలుగుతారా? గెస్ చేస్తే చూద్దాం. సో ఈడనే మా కాలేజ్ టైంలో, ఆ టైంలో నేను ఇక్కడికి వచ్చి కొంచెం చిల్ అవుతుండే. ఈవినింగ్ 6 o'clock 5 o'clockకి నేను దగ్గర బండి ఉండకుంటుండే. బండి లేనప్పుడు చిన్న టీవీఎస్ పెప్లెస్ బండి తీసుకొని వస్తుండే. బ్రో ఏంటి బ్రో ఈ ట్రాఫిక్? వీకెండ్ కాకుండా కూడా ఈరోజు ట్రాఫిక్ ఏంటి? మేబీ మనం పీ కార్స్ వచ్చినాం కదా, 6:30 అవుతుంది టైము, దానికోసం అనుకుంటా ఇంత ట్రాఫిక్ ఉంది. బాబోయ్, ఇంత ట్రాఫిక్ ఉండదు. అంటే నేను వీడికి వచ్చి చాలా సంవత్సరాలు అయింది. ఈడ ట్రాఫిక్ నేను వచ్చినప్పుడు లేకుండా ఉండే. అప్పుడంటే 2-3 years కింద. సగం లదాఖ్లోనే ఉంటావు కదా బ్రో. మొత్తం ఎవరు అడిగారు? లదాఖ్ సగం లదాఖ్లోనే. సో ఎలా బ్రో ఇప్పుడు బ్యాచెస్ ఎలా స్టార్ట్ అయిపోయినాయి? ఏంటి నెక్స్ట్ ఎప్పుడు? ఇప్పుడు ఫస్ట్ చెప్పాలంటే April 24th ఫస్ట్ బ్యాచ్ ఉంది. April 24th నేను కూడా వెళ్తాను అనమాట. ఏప్రిల్లోనే వెళ్ళిపోతా. సో దానికి చాలామంది ఎంక్వైరీ చేసుకొని పెట్టుకున్నారు, రిజిస్టర్ చేసుకొని పెట్టుకున్నారు. వస్తున్నారు April 24th. ఇంకా కొన్ని స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఈసారి మనం లిమిటెడ్ స్లాట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ బ్యాచ్లో 37 members ఉండే ఒకటే బ్యాచ్లో. సో ఇప్పుడు 37 members అంతా పెట్టుకొని నేను 20 members పెట్టుకుంటా. బికాజ్ ఏంటంటే 20 members వస్తే వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ వెళ్తారు కదా. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు? నేను ఆల్రెడీ తెలుసుగా బ్రో, నువ్వు ఎనీ టైం చెప్పు. ఫస్ట్ బ్యాచ్ చేయమంటావా, సెకండ్ బ్యాచా? సో రెడీ టు. నువ్వు వచ్చే 6 months నాతో ఉంటా అన్న నాకేం ప్రాబ్లం లేదు. మొత్తం చూసుకుంటా వచ్చేసి. ఇప్పుడు లదాఖ్లో ఏప్రిల్ అంటున్నావు, మరి అక్కడ ఎట్లుంటుంది బ్రో క్లైమేట్ అవంతా ఎట్లా కూడా అవన్నీ? లదాఖ్లో అయితే చల్లగా ఉంటుంది. ఇంకా ఏప్రిల్ మే ఈడ సమ్మర్ అండ్ జూన్ జూలై ఈడ రైనీ సీజన్. సో అక్కడ మాత్రం జస్ట్ వింటర్ ఎండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏప్రిల్ నుంచి మే వరకు వింటర్ ఎండ్ అయిపోతుంది. అండ్ జూన్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అక్కడ. సో టోటలీ డిఫరెంట్. ఒకటే కంట్రీలో మనం లదాఖ్ చూసుకున్నాం అనుకో, లదాఖ్లో డిఫరెంట్ సీజన్ ఉంటుంది
అండ్ మన డౌన్ సౌత్ తెలంగాణలో మొత్తం ఇండియాలో డిఫరెంట్ సీజన్ ఉంటుంది. బ్రో ఇప్పుడు మరి బాడీ ఇప్పుడు సపోజ్ అందరం వస్తాం బ్రో, ఎవరికి లైక్ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉండవు. సో అక్కడికి వచ్చి ఎవరన్నా లైక్ హెల్త్ ఇష్యూస్కి లైక్ మీరు ఎట్లా చూసుకుంటున్నారు? ఇప్పుడు సపోజ్ ఎవరికి ఏమి ఇష్యూ ఉంటో తెలియదు, సడన్గా అక్కడికి వచ్చాడు, సో అతనికి ఎట్లా లైక్ బ్యాకప్ మన దగ్గర ఉంది కదా. సో బేసిక్గా హెల్త్ గురించి మాట్లాడాలంటే మనీషా నర్స్, మనీషా తెలుసు కదా, మనీషా అందరినీ చూసుకుంటుంది, అందరికి ప్రికాషన్స్ చెప్తుంది. అండ్ అదే కాకుండా మన దగ్గర ఇప్పుడు ఏంటంటే లదాఖ్ వచ్చే వాళ్ళకి నేను చెప్తా, కొంచెం మీరు ఫిట్గా ఉండండి, జిమ్, వాకింగ్, జాగింగ్, చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోమని చెప్పి. ఎందుకంటే లదాఖ్ హై ఆల్టిట్యూడ్ కాబట్టి మన బాడీ కూడా అక్కడ అడ్జస్ట్ కావాలి, ప్లస్ కొంచెం ఫిట్గా ఉండాలి. ఫిట్గా లేని వాళ్ళు టైం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఎక్సర్సైజ్ అవి చేయండి, కొంచెం ఫిట్గా అయ్యి అక్కడికి వెళ్ళండి. ఒకవేళ అక్కడికి పోయిన తర్వాత కూడా ప్రాబ్లం వస్తే మన దగ్గర బేసిక్ మెడికేషన్ ఉంటుంది. ఒకవేళ ఇంకెక్కువ సీరియస్ అయితే కూడా మనం ఇమీడియట్గా హాస్పిటల్కి కూడా మూవ్ చేస్తాం. లైక్ లాస్ట్ బ్యాచ్లో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది, ఒక అబ్బాయి బాగా తిని బండి నడిపించుకుని కింద పడిపోయాడు. కింద పడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనల్ని ఫస్ట్ మిలిటరీ హాస్పిటల్ తీసుకెళ్ళిన. మిలిటరీ హాస్పిటల్లో సరైన ఎక్విప్మెంట్ లేకపోయేసరికల్లా మళ్ళీ అక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడి మెయిన్ హాస్పిటల్ తీసుకెళ్ళినాం. అండ్ అవన్నీ జరిగేటప్పుడు లదాఖ్ మొత్తం అంతా బంద్ ఉండే. అంటే లదాఖ్లో మొన్న ఒక ఇన్సిడెంట్ అయింది కదా, ఎగ్జాక్ట్లీ ఆ ఇన్సిడెంట్ అయిన నెక్స్ట్ డేనే మన బ్యాచ్ మళ్ళీ ఉమ్లింగ్లా నుంచి లే వెళ్తుండే. ఆ మధ్యలో ఇదంతా జరిగింది. ఇదంతా జరిగినా కానీ మనోడిని సేఫ్గా, మనోడికి కాకుండా హాస్పిటల్ దాకా తీసుకునే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకున్నా. అది ఒకటే కాదు, ఎవరైనా సరే మన 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 ట్రిప్ ఎవరైనా జాయిన్ అవుతారు అనుకో, వాళ్ళ సేఫ్టీ ఈజ్ మై ప్రయారిటీ. అండ్ మన బ్యాచ్లో ఇట్లాంటి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. 116 kgs ఆయన వెయిట్, బట్ స్టిల్ ఆయన ఎంజాయ్ చేసిండు. ఆయనది ఒకటి రివ్యూ వీడియో ఉంటుంది, నేను వీలైతే వేస్తా. హాయ్, నేను మణికంఠ, సిద్దిపేట నుంచి వచ్చాము. ఇట్ వాజ్ లాంగ్ డ్రీమ్, ఆల్మోస్ట్ 4 years నుంచి అనుకుంటున్నాము లదాఖ్ వెళ్ళాలని. బట్ వి డిడ్ంట్ నో హౌ టు, ఆల్వేస్ ఏదైనా భయం ఉంటుంది కదా ఇంత పెద్ద రైడ్ అంటే. దెన్ వీ కాంటాక్టెడ్ రైడ్ విత్ విజయ్, హీఈస్ టేకెన్ వెరీ గుడ్ కేర్. ఇంత పెద్ద ట్రిప్ చాలా మంచిగా హ్యాండిల్ చేసిండు, ఫుడ్ కానీ ఎవ్రీథింగ్. ఈవెన్ ట్రావెలింగ్ సో ఫార్, I mean, for example, na weight totayna, I thought it will be very difficult, but he made it very easy. Thanks to him. లాస్ట్ ఇయర్ లదాఖ్ బుక్ చేసుకుంటారు కదా, లదాఖ్ ఆల్రెడీ బుక్ చేసుకొని వాళ్ళు స్కామ్ అయిపోయారు. అవును బ్రో, 50,000 60,000 కట్టిరంట. కట్టిన తర్వాత అక్కడ ల్యాండ్ స్లైడ్ అయింది. ల్యాండ్ స్లైడ్ అయ్యి రూట్ క్లోజ్ అయ్యేసరికల్లా స్లాట్స్ ఆ బ్యాచ్ క్యాన్సిల్ చేసిర్రు, ప్లస్ మనం డబ్బులు కూడా ఇవ్వలేదు. నాకు ఫోన్ చేసి లిటరల్లీ నాకు చెప్పారు. చెప్తే నేను అన్నా, అసలు పేమెంట్ ముందే ఎవరు తీసుకుంటారు? ఎవరు పేమెంట్ తీసుకోరు. ఇప్పుడు మన దగ్గర కూడా ఎవరైనా లదాఖ్ వస్తారు అనుకో, ముందే నేను పేమెంట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ 2,000 rupees అడ్వాన్స్ పే చేయించుకుంటాను, ఎందుకంటే వాళ్ళు కన్ఫర్మ్ వస్తున్నారు అని చెప్పి. అండ్ ఈ అడ్వాన్స్ పే చేయించుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాట్సాప్లో వాళ్ళని యాడ్ చేసిన తర్వాత యాక్టివ్గా ఉంటారు, మాట్లాడతారు. అదే మనం ఏం చేయలేమనుకో, ఇప్పుడు లాస్ట్ బ్యాచెస్ ఉన్నాయి కదా, లదాఖ్ రైడ్ అయ్యేదాకా యాక్టివ్, లదాఖ్ రైడ్ అయిపోయిన తర్వాత ఎవరు రెస్పాండ్ కాదు. సో ఈ 2,000 rupees తీసుకోవడానికి రీజన్ అది ఒకటే, యాక్టివ్ ఉంటారని చెప్పి. ఈవెన్ వాళ్ళు ఎట్లాంటి కొన్ని ప్లేసెస్ ఇప్పుడు దాకా ఎవరు తీసుకెళ్ళిన వరకు వెళ్ళారు బ్రో, అలా తెలియదు. ఐటినరీ నేను ఒకటి ఇస్తా, అంటే బుక్ చేసుకునేటప్పుడు అందరికీ ఐటినరీ ఇస్తా, అది అందరు చేసే ఐటినరీ ఉంటుంది. సో ఎవరికి తెలియదు, దాంట్లో కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయి. అవి నేను ఆ రోజు వాళ్ళకి ఎప్పుడైతే లదాఖ్ రీచ్ అవుతారో, చలో డెఫినెట్లీ వీళ్ళు లదాఖ్ వస్తున్నారు, వీళ్ళు బిస్కెట్ చేయరు అని నాకు ఎప్పుడైతే తెలుస్తుందో, అప్పుడు వాళ్ళకి మనం ఏ ప్లేసెస్ వెళ్తాం, డీటెయిల్ ఐటినరీ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే కొంతమంది డీటెయిల్ ఐటినరీ కూడా వినరు, మనం చెప్పిన ఐటినరీ వింటారు. ఆ రోజు వచ్చి ఐటినరీ వినని వాళ్ళు అంటారు, బ్రో ఈ ప్లేస్ లేదు కదా మన ఐటినరీలో, అంటే మరి నీకు బెనిఫిటే కదా లేనప్పుడు. సో అయితే హిడెన్ ఐటినరీ ఇంకోటి ఉందన్నమాట. అయితే హిడెన్ ఇది కాకుండా ఇంకోటి ఉంటుంది, యాక్చువల్ ప్లేసెస్ అనేది అది వచ్చిన వాళ్ళకి మాత్రమే తెలుసు, వచ్చే వాళ్ళకి మాత్రమే తెలుసు. అయితే సార్ అది ఎట్లానే తీసుకోవాలి, నువ్వు తీసుకున్న లాభం లేదు, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది. అది నాకు కావాలంటే ఇప్పుడు నేను బుక్ చేసుకోవాలన్నమాట. అయితే ఎవరు కావాలన్నా నీ బుక్ అంటే జస్ట్ నువ్వు వస్తున్నావు అన్న కన్ఫర్మేషన్ అంతే. సో ఓకే, సో ఇప్పుడు 30 members బుక్ చేసుకున్నారు అనుకో, 30 members వస్తున్నారు అనుకో, లాస్ట్ మూమెంట్ వచ్చిర్రు అనుకో, లాస్ట్ మూమెంట్లో అందరినీ అకామిడేట్ చేయలేం కదా, అందుకే బుక్ చేసుకోమని చెప్తాను నేను. బుక్ చేసుకుంటే ఏంటంటే ఇప్పుడు 20 members ఈ బ్యాచ్లో అయిపోయారు, అప్పుడు నేను చెప్తా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఇప్పుడు నువ్వు వస్తున్నావు, ఫస్టే బుక్ చేసుకున్నావు, ఓకే నీ స్లాట్ కన్ఫర్మ్. నువ్వే ఎగ్జాంపుల్ తీసుకో, 20 మంది బుక్ చేసుకున్న తర్వాత నువ్వు బుక్ చేసుకుంటున్నావు. అప్పుడు నేను ఏమంటా అంటే, ఇప్పుడు April 24th నుంచి October 2nd దాకా బ్యాచెస్ ఉన్నాయి, నువ్వు వేరే బ్యాచ్లో రా, సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ దాని తర్వాత ఎప్పుడైతే అవైలబుల్ ఉందో ఆ బ్యాచ్లో రమ్మని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. అందుకు బుక్ చేసుకోమంటున్నా. ఓకే, నాకు తెలుసు ఇప్పుడు ఎంతవరకు బుకింగ్స్ అయినాయో నాకు తెలుసు, ధనాదానికి బుకింగ్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఎవరైతే బుక్ చేసుకోలేరో వీళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్లో వస్తారు. లాస్ట్ మూమెంట్లో ప్రాబ్లం కావద్దని చెప్పి నేను ఇవంతా ఎర్లీ బర్డ్
ఇవన్నీ చేస్తున్నా. సో ఇప్పుడు డీటెయిల్స్ కోసం ఏం చేయాలి బ్రో? ఇప్పుడు నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. ఇప్పుడు మా ఫ్రెండ్కి ఇంకో లాస్ట్ టైం నేను సజెస్ట్ చేయడం, ప్రవీణ్కి సజెస్ట్ చేసినప్పుడు లైక్ ఐ థింక్ మీరు మాట్లాడు. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా సజెస్ట్ చేయాలనుకో, సో ఎలా ఏంటి లైక్ కాంటాక్ట్? ఐటినరీ నీకు పంపిస్తా పీడిఎఫ్, నువ్వు ఎవరికైనా కావాలంటే ఆ పీడిఎఫ్ పంపించు. లేకుంటే ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఏమైనా కావాలంటే కింద ఫోన్ నెంబర్ ఇస్తారు డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. చాలామంది కూడా పీడిఎఫ్ పంపించిన తర్వాత పీడిఎఫ్లో ఉన్న డౌట్స్ మళ్ళీ కాల్ చేసి అడుగుతారు. సో పీడిఎఫ్ పంపించడం చదవండి, మొత్తం చదివితే అన్ని పేజెస్ వెళ్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకే, అది ఐ థింక్ నేను ఇప్పుడు అంత సీనియర్ బ్లాగర్ని అయిపోయినా. 9th క్లాస్లో ఉండేది అప్పుడు. ఇప్పుడు ఐ మీన్ బీటెక్ ఫైనల్ ఇయర్. అప్పటి నుంచి నువ్వు వీడియోస్ చూస్తున్నా. నిన్న కూడా ఒక అతను కలిసిండే, బ్రో నేను చిన్న ఉన్నప్పుడు నీ వీడియోస్ చూస్తుండే అంటే, పెద్ద అయిపోయినావు కదా నువ్వు. అంటే చిన్న ఉన్నప్పుడు అంటే ఏంటి చెప్పంటే, లేదు బ్రో 5 years కింద నేను వీడియోస్ నేను మస్తు చూస్తుండే, దాని తర్వాత నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా, పుష్పాకి అసిస్టెంట్ కెమెరామ్యాన్ నేను అని చెప్పి నేను ఫుడ్ తినడానికి బయటికి పోయినా ఫ్యామిలీతో. అప్పుడు చెప్పిన చెప్తే నేను షాక్ అయిపోయినా. ఇప్పుడు నువ్వు 9th క్లాస్ నుంచి అనగానే ఇంకా షాక్ అయిపోయినా. 9th క్లాస్ అన్నా. సో మీట్ నిరంజన్, చాలా రోజుల నుంచి కలుద్దాం అని చెప్పంటే ఈ రోజు నేను కలిసిన నుంచి ఒక బ్రదర్ ఆల్వేస్ 30 అమ్మినా అమ్మ. నేను ఉట్టిగా అమ్మలేదు, అయిపోయింది దానిపైన ఇంకేం చేయాలి చెప్పు. నేను అంతా తిరిగేసిన. సో కొత్త దానం కావాలని చెప్పి అది నేను అమ్మేసిన. ఇప్పుడు నువ్వు టీఆర్కే అంటున్నావు కదా, అనవసరంగా అమ్మేసిన అని చెప్పి. టీఆర్కే ఎంత 46 bhp ప్రొడ్యూస్ చేస్తుంది, హిమాలయన్ 40 bhp, టార్క్ వచ్చేసి అది 46, ఇది 40, పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఒకవేళ ఇప్పుడు హిమాలయన్ 750 లాంచ్ అయింది అనుకో, 750 పక్క. సో అప్పుడు మీకు అట్లా ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది కదా. మేబీ సూపర్ బైక్ కాకపోవచ్చు, బట్ నాకు కావాల్సిన పవర్ ఉంటుంది అంటే అట్లీస్ట్ 60 horses 55 horses ఉన్నా కానీ చాలు ఇండియన్ రోడ్స్కి చాలు. మన కార్ మోడిఫై చేయడానికి అండ్ దీనికి మొత్తం ఒక కొత్త లుక్ ఇవ్వడానికి ఒక ప్లేస్కి వచ్చినాం. ఇది మొత్తం లుక్ అంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత, లుక్ అంతా చేంజ్ అయిన తర్వాత ఏ ప్లేస్లో చేయించాం, ఎలా చేయించాం అన్నది మీకు చూపిస్తాను. కానీ మన సబ్స్క్రైబర్స్ నుంచి నాకు కొన్ని ఇన్పుట్స్ కావాలి. లైక్ ఈ కార్కి ర్యాప్ ఎట్లా చేపిస్తే మంచిగా ఉంటుంది, ఏమైనా డిజైన్స్ ఐడియాస్ మీకు ఉంటే మీరు నాకు పంపించండి, లింక్స్ పంపించండి కింద కమెంట్స్లో కానీ, లేకుంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి రైడ్ విత్ విజయ్కి. సో అక్కడ నుంచి కూడా నేను చెక్ చేస్తాను. బట్ ఐడియాస్ కావాలి. సో ఐడియాస్ ఆర్ వెల్కమ్. ఐడియా ఎట్లున్నా సరే. నేనైతే ప్రతి ర్యాప్ ఏ కలర్ చేస్తున్నాం మీ అందరికీ తెలుసు, కానీ ఈసారి మాత్రం ఆ కలర్ యూజ్ చేయ, సేమ్ ఇదే కలర్ యూజ్ చేస్తా. దీనిలోనే కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నా. బట్ నాకు ఒకవేళ మీ ర్యాప్ నచ్చింది అనుకోండి, మీరు పంపించే డిజైన్ నచ్చింది అనుకోండి, అదే నేను మనం నిన్న మనోడికి ఏం రిక్వెస్ట్ చేసిన అంటే, మన బండి చేద్దాము అట్లీస్ట్ చూపించుకోనికి ఉంటది కదా అన్నట్టు రిక్వెస్ట్ చేసిన అనమాట. సో మన బండికి మీరు అన్నట్టు ఇప్పుడు వినాయక్ సేమ్ వైట్ కలర్ వేసి స్ట్రైప్ ఏం కావాలో చూడండి ఒకసారి మోడల్స్. 2 స్ట్రైపా? 2 స్ట్రైప్స్ కాదు, మనం ఏం చేద్దామంటే, నా థాట్ ఎట్లుంటుందంటే, బికాజ్ నేను మోస్ట్లీ మౌంటైన్స్ ఉండదు, ఐఎమ్ మౌంటైనియర్. ఓకే, నాకు మౌంటైన్స్ ఆ టెరెన్స్ బాగా ఇష్టం. సో మనం ఏం చేయొచ్చు అంటే మొత్తం అంతా వైట్లో ర్యాప్ చేసుకొని కింద ఏరియా ఉంది కదా, కింద ఏరియాలో మనం స్టార్ట్ చేయొచ్చు. మౌంటైన్స్ ఏవైతే అంటే మౌంటైన్స్కి ఎలివేషన్ ఉంటుంది. ఒక్క వెడ్డింగ్లో కార్ ఇట్లా అయిందన్న విషయం నాకు తెలుసు. వెడ్డింగ్లోనే అవుతుంది అది, ఎందుకంటే ఎవరు పడతాడు నడుపుతాడు, ఏడ పడతాడో పెడతాడు, ఏం చెప్పారు అయిందని. నేను ఇంటికి వచ్చి చూడగానే ఇదంతా ఇది ఉంది కదా, గేట్స్ ఉంటాయి ఇట్లా ఫోల్డింగ్ గేట్స్, దాని లోపల తీసుకెళ్ళి దాకిచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఎవరు దాకిచ్చారో తెలియదు. మంది నడుపుతారు, ఎవరు మాట్లాడరు, నీకు ఎవ్వరు మాట్లాడరు వెడ్డింగ్లో. అందరు అట్లనే దాన్ని టచ్అప్ చేసుకుంటే వెళ్ళిపోతుంటారు. కాదు ఈడికే వస్తుంది, ఇది రాదు మళ్ళీ. అది అవసరం లేదు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చాలు. ఇక్కడ నుంచి వీడికి వెళ్ళి డైరెక్ట్ ఈరోజు ఎట్లయినా మనం బయటికి వచ్చినాం కాబట్టి మళ్ళీ మండి తినడం అవుతుంది. ఎవ్రీ డే నాది, నేను హైదరాబాద్కి రిటర్న్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీడే నైట్ ఆర్ మధ్యాహ్నం బయటనే తింటున్నా. ఇది ఫస్ట్ ఆపేసాను గైస్, మీ వల్లనే వచ్చి నేను ఈరోజు ఇది తింటున్నా. లేకుంటే ఈరోజు అయితే పక్కా ప్లాన్ ఉండే ఇంటికి వెళ్ళి తినాలని చెప్పి. నిన్ననేమో నీ వల్ల పోయి తిన్నా, మొన్న నీ వల్లనే, ఈరోజు నీ వల్ల. ఏం కాదు డబ్బు అయిపోతున్నా, కొత్త వస్తుంది బయటికి. ఫైనలీ ఐ థింక్ 2 years తర్వాత అనుకుంటాం అంతే కదా. అంతే 23, 24, 23 ఎండింగ్లో అమ్మేసిందా నేను. 24, 25, 26 స్టార్టింగ్ డిసెంబర్ చేంజ్ లాస్ట్లో. హౌ ఆర్ యు? మీరే చెప్పాలి. సూపర్, ఆల్ గుడ్. అండ్ బయటికి ఇక్కడే ఉంది అంటే అయిపోయిన తర్వాత ఇక్కడే ఉన్నా అంటే కొంచెం ఫినిషింగ్స్ ఉంటాయి.
సో యాజ్ ఇట్ ఈస్ లైక్ ఆ వైట్ పైన ఇవి ర్యాప్ మీద పీపీఎఫ్ వేసాం. అచ్చా ర్యాప్ వేసిరా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ ర్యాప్ వేసి తర్వాత పీపీఎఫ్ వేసాం. వైట్ కలర్ ర్యాప్ వేసి పీపీఎఫ్ వేసి ఓకే బ్రో చాలా దానికే ఉంది కదా. ఐ హోప్ ఆన్ ఇట్ యూ డోంట్ మైండ్. హాయ్ భారత్, హౌ యూ? నాకు ఎందుకో ఇట్లా హ్యాండిల్ చిన్న అనిపిస్తుంది, బికాజ్ హిమాలయన్ అనుకుంటా. స్టార్ట్ కాదు. అచ్చా అచ్చా. బ్యాటరీ సో ఇందాక స్టార్టింగ్ ఐ గెస్ మీకు ఇక్కడ మన బండి కనిపిస్తలేదని చెప్పి అనుకుంటారేమో, బికాజ్ ఎందుకంటే దీని ర్యాప్ మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. దే హ్యావ్ రీస్టోర్డ్ ఇట్ టు వైట్ అనమాట. సో దానికోసం మీకు బయట ఇక్కడ గ్రీన్ కలర్ బండి కనిపిస్తలేదు. సో నౌ దిస్ ఈస్ భారత్. ఇది ఇలాంటి ర్యాప్ దిస్ వాజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అక్రాస్ ద గ్లోబ్ గ్రీన్. సో మనం లాంచ్ చేసిన తర్వాత టీఆర్కే ఇట్ సెల్ఫ్ లాంచ్ అండ్ మోటార్ సైకిల్ ఇన్ గ్రీన్. సో ఎట్లా అంటే ఇది మనం ర్యాప్ చేయించిన తర్వాత ఐ హ్యావ్ అన్వీల్డ్ ఇట్ ఇన్ బెన్లీ షోరూంలో. సో అక్కడ వికాస్ అని చెప్పి సీఈఓ అనమాట, ఆయన వచ్చిండు. ఆయన నాకు రీల్ చూపిస్తుండే, ఏ కిసీగా బందేగా వీడియో బహుత్ వైరల్గా అంటే. దాని తర్వాత మేనేజర్ కిషోర్ అని చెప్పుంటారు, ఆయన తీసుకెళ్ళి చూపించింది, ఈ వీడియో ఇన్నికాయ మీరు ఏదైతే వైరల్ పోయిందని చెప్పి అంటున్నారు కదా, ఈజ్ ఎ గాయ అంటే నో వావ్ ఐ హావ్ సీన్ యువర్ వీడియోస్ అని చెప్పి. When your vehicle was here, there were many customers walking in. This is right with Vijay's car bike. I started following your page once I saw that. All of us. So there was a Benelli group as well. Not X version. There is a 502 version. They also gave me a. Someday I'll ride with you Ladakh trip, Lora. Are definitely you're welcome. So now I have this Himalayan. I saw that. Ladakh ది అది చేస్తున్నారు కదా ఈ 2 days ఏమో సో మొత్తం. ఈ బైక్ ని అక్కడ పెట్టేస్తున్నారు రాత్రి పూట. సో పొద్దున సాయంత్రం అది చూసి So we have the glass chamber where it displays all the corners. And your bike was presentable. All the bikers started coming. With that green color. Wash ki are ఏదైనా కానీ. And I heard couple of bikers saying that right with Vijay, right? I started looking. ఒకసారి page that's when I started following your page as well. But ఈయన బండి ఇచ్చిన తర్వాత 2-3 రోజుల తర్వాత నాకు ఎట్లుందంటే, ఎందుకు ఇచ్చేసిన తెచ్చేసుకుందామా, సరే ఏముంది డబ్బులు రిటర్న్ కొట్టి తీసుకొచ్చేసుకుందాం. ఈయన డబ్బులు ఇవ్వకముందే నేను బండి తీసేసుకున్నాను నెట్లో. మొత్తం బండి తీసుకుని నా బండి కొన్న తర్వాత మనం ఆ బండి సెల్. సో ఆల్రెడీ నేను అసలు ఎందుకు అమ్ముతున్నా, నేను డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర, నేను కొనేసాను కదా బండి కూడా చెప్పి మళ్ళీ ఉండే. దాని తర్వాత అనుకున్నా 2-3 ఆలోచించాను. ఇప్పుడు అది అమ్మేసినావు కదా, BMW తీసుకుందు కానీ దాని తర్వాత నెక్స్ట్ అదే తీసుకోను అని అంటే అది మధ్యలో ఫోన్ చేసి కూడా అదే మాట్లాడుతున్నాను. BMW 3-4 days ట్రిప్ అసలు అలసిపోలే ఇద్దరు. ఉండదు హైవే మీద బ్రో, దానిపైన నేను చెప్తున్నా కదా. రైడ్ కదా భయం భయం అంటే వేసి అంత హెవీ బండి ఎందుకు వెళ్ళేటప్పుడు అయితే ఎంత కొంచెం భయపడితే వెళ్ళాము, రిటర్న్ కొట్టాడు. అబ్బా ఇంత మంచి వ్లాగ్ అవుతుంది అని చెప్పి నేను అసలు ఈరోజు ఎక్స్పెక్ట్ చేయలే. ఏ స్మూపీ, హౌ యూ? సో ఈరోజు మన కార్ది ర్యాపింగ్ది, అంటే కార్ పైన ఏదైతే ర్యాప్ చేయాలో డిజైన్ అంతా ఫైనల్ అయిపోయింది. అండ్ అట్లనే ఈరోజు చాలా రోజుల తర్వాత మన భారత్ కూడా కనిపించింది. మీకు ఆ భారత్ ఎట్లా అనిపించింది, అంటే గ్రీన్లో ర్యాప్ మంచిగా ఉందా లేకుంటే ఇప్పుడు ఇచ్చేసిన ర్యాప్ మంచిగా ఉందా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇక్కడ మనం బ్లాగ్ క్లోజ్ చేద్దాం. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా ఎంటర్టైనింగ్ అనిపించిందని చెప్పి అనుకుంటున్నా. ఎంటర్టైనింగ్ అనిపిస్తే ఏం చేయాలి తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకున్నంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.